ఇక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సీతక్క అంటూ మరొక వార్త మనం చూస్తున్నాం. ఇక సీతక్క బాధ్యతల స్వీకరణలో స్మిత సబర్వాల్ అంటూ పక్కనే ఉన్న స్మిత సబర్వాల్ సంబంధించి మనం ఒక వార్త చూస్తున్నాం. 3989 మినీ అంగన్వాడీ కేంద్రాల అప్గ్రేడ్కు ఆమె తొలి సంతకంగా మంత్రి ఆమోదం తెలిపినట్టుగా మనం చూస్తున్నాం. ఇక అలాగే మంత్రి ధనసరి అనసూయ సీతక్క బాధ్యతలు స్వీకరించారు. గురువారం సెక్రటేరియట్లో జరిగిన కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ, తాగునీటి సరఫరా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో 200 వ్యవసాయ యంత్రాల అద్దె కేంద్రాలను మండల సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతి మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటుకు సంబంధించి ఆమోదం తెలిపే ఫైలుపై సంతకం చేశారు. అలాగే రాష్ట్రంలో 3989 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తూ ఆమె ఆమోదం తెలిపారు. అలాగే 3989 మంది అంగన్వాడీ సహాయకులను అదనంగా నియమించుకునే ఫైల్పై కూడా సంతకం చేశారు. 35,700 అంగన్వాడీ కేంద్రాలకు పోషణ్ అభియాన్ 2.0 పథకం కింద 28,056 కోట్లను మంజూరు చేశారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒకటి చొప్పున శిశు సంరక్షణ కేంద్రాలను అంగన్వాడీ కేంద్రాలతో అనుసంధానించే ఫైల్పై సంతకం పెట్టారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో భాగంగా కూలీలకు పని ప్రదేశాల్లో తాగునీటి సౌకర్యం కల్పించేందుకు MGNRGN మార్గదర్శకాలకు సంబంధించి మరో ఫైల్పై సైన్ చేయడం జరిగింది. ఇది పూర్తిగా నిన్న సీతక్క బాధ్యతలు స్వీకరించి ఆమె 3 ఫైళ్లపై కీలకంగా సైన్ చేయడం కూడా జరిగింది అన్నట్టుగా మనం ఒక వార్త చూస్తున్నాం.